వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం నార్త్ మోపూర్ దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణంలో దేవిరెడ్డి శారద 8వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు దేవిరెడ్డి శారద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ట్రస్ట్ సభ్యులతో కలిసి ట్రస్ట్ ప్రాంగణాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఓం సాధ్యం త్రిణ సంయుక్తం పహ్నా యోజితం ప్రియం గృహాణ దీపం త్రైలోక్యం త్రిపురాభ ప్రఖ్యాదీపం ప్రయిచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాజ్యోరాజ్యోతి నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం తేదాజావరుణో ధ్రువం తేదో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్విశ్వరాష్ట్రధారయదాం ధ్రువం ధ్రువంతవర్ధించయం ముహూర్తశ ముహూర్తోస్తు శుభముహూర్తకాలే సూర్యాదినాం నభానాం బృహానాం టైలరింగ్, బ్యూటిషియన్, మగ్గం, కంప్యూటర్ కోచింగ్, టాలీ అన్ని కోర్సులు అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నటువంటి హైదరాబాద్ డిజిటల్ క్లాస్ అక్కడ వీళ్ళంతా అక్కడ మీకంతా రెసిడెన్షియల్ వీళ్ళ ట్రాన్స్పోర్ట్ పంచాయతీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి సత్యమణి పేరు మీద వారు సమాజాన్ని వదిలి దేవుని చెంతకు చేరిన 8 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ వారిని కోల్పోయిన సుధాకరునికి సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజున ఆ తల్లి పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చదివించాలి. చదువుతో పాటు ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి. అదేవిధంగా చదువుకున్న చదువుకి జీవితంలో ఏదో ఒక వృత్తిలో నిలదొక్కున్నప్పుడే ఆ చదువుకి సార్థకత ఉంటుందనే ఆలోచనతో ఈ ప్రాంత వాసులందరూ కూడా స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి నైపుణ్యం పెంచుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకునేదానికి ఒక కన్వెన్షన్ సెంటర్ని దేవిరెడ్డి శారదమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సుధాకర్ని అభినందిస్తూ ఇంటికి ఇల్లాలు
దీపం అంటారు. ఇప్పుడు కూడా ఇల్లాలి యొక్క కృషి వల్లే మగవాడి జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంటిని శాంతి స్థానం అంటారు. ఇంటిలో ఎంత ప్రశాంతత ఉంటుందో, ఇంటి యొక్క ఇల్లాలి యొక్క ఆలోచన, ఇంటిలో ఇల్లాలి యొక్క సంకల్పం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ యజమాని బయట బాగా రాణిస్తాడు అనేది మన నానుడి, సమాజంలో ఉన్నటువంటి నానుడి. నిజంగా దేవిరెడ్డి సుధాకర్ అన్న మన ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తన కాంట్రాక్ట్ వృత్తిని చేపట్టి అందులో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రయాణించి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఎన్నో వేల మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఈ రోజున అల్లూరు మండలంలో పుర్ణి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి హైదరాబాద్లో తనకంటూ ఒక మార్కుని ఏర్పరచుకుని ఎంతోమంది హృదయాలలో తన పేరుని పదిలం చేసుకున్నటువంటి సుధాకర్ అన్న వాళ్ళ అన్నదమ్ములు అందరినీ కూడా అభినందిస్తూ, జనరల్గా ఈ కలికాలంలో తండ్రి ఇచ్చిన ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన ఆస్తి కావాలి, కనీసం తండ్రి చనిపోయిన రోజు, తల్లి తండ్రి చనిపోయిన రోజు 10 మందికి అన్నం పెట్టి గుర్తు చేసుకోలేనటువంటి ఈ రోజుల్లో 190 కుటుంబాల్లో జరుగుతున్న విషయం చెప్పడానికి నాకు ఎటువంటి అతిశయోక్తి కాదు. జన్మనిచ్చారు, ఆకారాన్ని ఇచ్చారు, తెలివినిచ్చారు, సంపదనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళు చనిపోయిన రోజు కనీసం 10 మందిని పిలిచి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆస్తుల కోసం కొట్టుకుంటున్న ఈ రోజుల్లో భార్య చనిపోతే ఆమె జ్ఞాపకార్థం, ఆమె తన ఎదుగుదలని తోడ్పడిన జ్ఞాపకార్థం, ఆమె ఆశీస్సులతో తన బిడ్డలకి జన్మనిచ్చినటువంటి కృతజ్ఞతగా వాళ్ళ దేవిరెడ్డి కుటుంబం ఎక్కడో పుట్టిన బిడ్డ, ఎక్కడో ఉన్న ఆడపిల్ల మన ఇంటి పిల్లై దేవిరెడ్డి ఇంటి పేరుని పుచ్చుకొని దేవిరెడ్డి కుటుంబాన్ని పెంచిన దాంట్లో ఆ తల్లి పడ్డ కష్టాన్ని ఫలితంగా ఈ రోజున సుధాకర్ రెడ్డి గారు ఆమె పేరు మీద ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఆమె పేరు మీద ఎంతో మందికి ఈరోజు విద్యాదానాన్ని, ఆరోగ్య దానాన్ని, స్కిల్ సెంటర్ని, పెళ్లిళ్ళని ఆశీర్వదిస్తూ చేస్తున్నందుకు సుధాకర్ రెడ్డి ఫ్యామిలీని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుధాకర్ రెడ్డిని అభినందిస్తూ, ప్రతి మానవ జీవితంలో ప్రతి మనిషికి ఉండాల్సిన లక్షణాలలో ప్రొఫెషనల్ గోల్ ఉండాలి, జీవితంలో ఎదగాలని తపన ఉండాలి. ఆ ఎదుగుదలతో భార్య ఆశీస్సులు ఉన్నప్పుడే ఎదిగిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క చరిత్ర వెనక భార్య యొక్క ఆశీస్సులే ప్రధానంగా ఉంటుంది. అటువంటి ఆశీస్సులు పుచ్చుకుని ఈ రోజున సుధాకర్ రెడ్డి గారు ఇంత స్థాయికి ఎదిగారంటే దాని వెనక ఆమె యొక్క ఆ తల్లి యొక్క కష్టం ఎంతో ఉందనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రొఫెషనల్ గోల్తో పాటు ఫ్యామిలీ గోల్, ఆయన తనొక్కడే ఎదగడం కాదు, తనతో పాటు తన అన్నదమ్ములు, తోడ పుట్టిన వాళ్ళు, బంధువులందరూ ఎదగాలని, ఈ ప్రాంతవాసులందరూ ఎదగాలని, బంధువులందరినీ కూడా దగ్గర తీసుకుని తనతో పాటు తన అన్నదమ్ములు కూడా పెంచినందుకు ఫ్యామిలీ పరంగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. అదేవిధంగా 3వ గోల్ సోషల్ గోల్ ఉండాలి. ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి. ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో మనం చనిపోయే లోపల ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని ఈరోజు వాళ్ళ భార్య పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో సేవలు చేస్తున్నందుకు, ఆయన సోషల్ గోల్లో కూడా సక్సెస్ అయినందుకు మరొక్కసారి వారికి అభినందిస్తూ, అదేవిధంగా మనం ఏ మతంలో పుట్టామో ఆ మతాన్ని మనం ప్రేమించాలి, ఆ మతం ఎడల మన విశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆ మతానికి కూడా కొంత సేవ చేయాలి. కాబట్టి ఆయన దాతృత్వాన్ని కూడా పెంచుకొని ఈ ప్రాంతంలో చాలా గుడులకి, చాలా దేవాలయాలకి, అదేవిధంగా ఉత్సవాలకి ఎనలేదుగా డబ్బులు సహాయం చేస్తూ ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, ఒకటి ప్రొఫెషనల్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, సోషలిజంగా కావచ్చు, లేదంటే రిలీజియస్ పరంగా కూడా 4 రకాలుగా సక్సెస్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారిని మనసారా వారిని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం. నిజంగా తల్లి బతుకున్నప్పుడు నేను చూడలేకపోయినా
ఈ టైంలో ఆ తల్లిని సందర్శించే భాగ్యాన్ని కల్పించిన మా దర్శనానికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశంలో పాల్పంచుకోవడానికి కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.